ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆదిలో దేవుడు ఈ విధముగా సమస్త సృష్టిని చేశాడు. ఆయన ప్రపంచాన్ని సృష్టించాడు. దానిలోని సమస్తాన్ని 6 రోజులు చేశాడు. దేవుడు భూమిని సృష్టించిన తర్వాత అది చీకటిగాను శూన్యముగాను ఉంది. ఎందుకంటే దానిలో ఆయన అప్పటికీ ఇంకా ఏమీ సృష్టించలేదు. అయితే దేవుని ఆత్మ నీటి మీద అల్లాడుతూ ఉంది. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, వెలుగు కలుగునుగాక. అప్పుడు వెలుగు కలిగింది. దేవుడు వెలుగును చూసినప్పుడు అది మంచిదిగా కనిపించింది. దానిని పగలు అని పిలిచాడు. పగటిని చీకటి నుండి ఆయన వేరు చేశాడు. దానిని రాత్రి అని పిలిచాడు. దేవుడు సృష్టి మొదటి రోజున వెలుగును సృష్టించాడు. సృష్టిలో 2వ రోజున దేవుడు ఇలా అన్నాడు, నీటి మీద విశాలము కలుగునుగాక. అక్కడ విశాలము కలిగింది. దేవుడు దానిని ఆకాశమని పిలిచాడు. 3వ రోజున దేవుడు ఇలా చెప్పాడు, నీరు అంతా ఒక చోటకు వచ్చునుగాక, భూమి కనబడునుగాక. పొడి నేలను దేవుడు భూమి అని పిలిచాడు. నీటిని సముద్రాలు అని పిలిచాడు. తాను సృష్టించిన దానిని చూచినప్పుడు అది మంచిదిగా ఉంది. అప్పుడు దేవుడు ఇలా చెప్పాడు, భూమి సమస్త చెట్లను మొక్కలను మొలిపించునుగాక. ఆ విధముగా జరిగింది. తాను చేసిన సృష్టి మంచిదిగా కనబడింది. సృష్టిలో 4వ దినాన దేవుడు ఇలా పలికాడు, ఆకాశములో నక్షత్రాలు కలుగునుగాక, సూర్యచంద్రుడు నక్షత్రములు కలుగునుగాక అని పలికెను. రాత్రి పగలును కాలాలను సంవత్సరాలను వేరు చేయడానికి ఆ నక్షత్రాలను చేశాడు. తాను చేసిన సృష్టి మంచిదిగా కనిపించింది. 5వ రోజున దేవుడు ఇలా పలికాడు, జీవము కలిగినవన్నీ నీటిని నిండించునుగాక, పచ్చులు ఆకాశాన్ని నిండించునుగాక. ఈ విధముగా ఆయన నీటిలో ఈదే వాటినన్నిటినీ పచ్చులన్నిటినీ చేశాడు. తాను చేసిన సృష్టి యావత్తు మంచిదని దేవుడు చూశాడు. ఆయన దానిని ఆశీర్వదించాడు. సృష్టిని చేసి 6వ రోజున దేవుడు ఇలా పలికాడు, భూమి మీద సంచరించే సమస్త జంతువులు కలుగునుగాక. దేవుడు పలికిన ప్రకారం ఇలా జరిగింది. వాటిలో కొన్ని సాధు జంతువులు, కొన్ని నేల మీద పాకే జంతువులు, కొన్ని అడవి జంతువులు. తాను చేసిన సృష్టిని దేవుడు మంచిదిగా చూశాడు. తర్వాత దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపములో నరుని చేయుదుము, వారు సమస్త భూమి మీదన సమస్త జంతువుల మీదను ఏలుదురుగాక అని పలికాడు. అప్పుడు దేవుడు కొంత మన్నును తీసుకుని మానవుణ్ణి చేశాడు. వానిలో జీవాత్మ ఊదాడు. ఈ మనిషి పేరు ఆదాము. దేవుడు ఆదాము నివసించడానికి ఒక తోటను నాటాడు. దానిని సేద్యపరచడానికి ఆదామును దానిలో ఉంచాడు. తోట మధ్యలో దేవుడు 2 ప్రత్యేకమైన చెట్లను నాటాడు. జీవవృక్షము, మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్షము. తోటలో మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్ష ఫలములను తప్పించి మిగిలిన చెట్ల ఫలములన్నిటినీ ఆదాము తినవచ్చునని దేవుడు చెప్పాడు. ఆ వృక్ష ఫలములను తినునప్పుడు అతడు చనిపోతాడని చెప్పాడు. అప్పుడు దేవుడు, మనుష్యుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అన్నాడు. అయితే జంతువులలో ఏదియూ ఆదాముకు సహకారి కాలేదు. కాబట్టి దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలుగజేశాడు. అప్పుడు ఆదాము పక్కటెముకలలో ఒక దానిని తీసి దానిలో నుండి ఒక స్త్రీని కలుగజేశాడు. ఆదాము ఆమెను చూచినప్పుడు ఇలా అన్నాడు, చివరకు ఈమె నాలా ఉంది, ఈమె నారి అని పిలువబడుతుంది, ఎందుకంటే ఆమె పురుషునిలో నుండి తీయబడినది. దేవుడు తన స్వరూపములో స్త్రీని పురుషుని చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించి వారితో ఇలా చెప్పాడు, మీరు ఫలించి సంతానములో విస్తరించండి, భూమిని నిండించండి. దేవుడు తాను చేసిన సమస్తము మంచిదిగా చూచాడు. దానిని బట్టి దేవుడు సంతోషించాడు. ఇదంతా సృష్టిలో 6వ రోజున జరిగింది. 7వ రోజు వచ్చినప్పుడు దేవుడు తాను చేసిన ప్రతిదానిని ముగించాడు. 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దానిని పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే ఆ దినము సృష్టి చేయడం నిలుపు చేశాడు. ఈ విధముగా దేవుడు సమస్త లోకాన్ని, దానిలోని సమస్తాన్ని సృష్టించాడు. ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనం వరకు మనము చూడగలుగుతున్నాం. ఇక 2వది, ఆదాము అవ్వలు దేవుడు వారి కోసము తయారు చేసిన అందమైన ఏదెనులో సంతోషంగా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి దుస్తులు లేవు. అయితే ఇది వారు సిగ్గుపడేలా చేయలేదు. ఎందుకంటే లోకములో పాపము లేదు. వారు తరచుగా తోటలో నడుస్తూ దేవునితో మాట్లాడుతూ ఉన్నారు.
అయితే తోటలో ఒక సర్పం ఉంది. వాడు చాలా కుయుక్తి కలిగిన వాడు. వాడు స్త్రీని ఇలా అడిగాడు, ఏదేని తోటలో ఏ వృక్ష ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పెనా? ఆ స్త్రీ ఇలా జవాబిచ్చింది, ఈ తోటలో ఏ వృక్ష ఫలమునైనా తినవచ్చు అని దేవుడు చెప్పాడు. అయితే మంచి చెడు తెలివితేటలునిచ్చు వృక్ష ఫలాలను తినకూడదని చెప్పాడు. అలాగు తిను దినమున మీరు నిశ్చయముగా చనిపోతారని చెప్పాడు. సర్పము స్త్రీతో ఇలా అంది, ఇది సత్యము కాదు, మీరు చావనే చావరు. మీరు ఈ ఫలమును తిను దినమున మీరు దేవుని వలె మారతారని, ఆయన వలె మంచి చెడులను తెలుసుకొందురని దేవునికి తెలుసు. ఆ స్త్రీ ఆ ఫలములను అందమైనవిను రమ్యమైనవిగాను ఉన్నాయని చూచింది. జ్ఞానము కలిగి ఉండాలని వాటిలో కొన్నింటిని తిని తన భర్తకును ఇచ్చి అతడు కూడా తిన్నాడు. వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి. వారు దిగంబరులుగా ఉన్నారని గుర్తించారు. అంజూరపు ఆకులతో కుచ్చడములు చేసుకుని వారు తమ దేహాలను కప్పుకోవడానికి ప్రయత్నించారు. ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుని స్వరాన్ని విన్నారు. వారిద్దరూ చెట్ల మధ్య దాగుకొన్నారు. అప్పుడు దేవుడు ఆదామును పిలిచాడు. ఎక్కడ ఉన్నావు అన్నాడు. అందుకు ఆదాము ఇలా జవాబిచ్చాడు, నీ స్వరమును వినినప్పుడు నేను దిగంబరినిగా ఉన్నాను కనుక భయపడి దాగుకొంటిని అన్నాడు. అప్పుడు దేవుడు ఇలా అడిగాడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడని పండును నీవు తిన్నావు. నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? ఆదాము ఇలా జవాబిచ్చాడు, నాతో ఉండుటకు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తిన్నాను. అప్పుడు దేవుడు స్త్రీతో, నీవు చేసినది ఏమిటి అని అడిగాడు. ఆ స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నాను అని జవాబు చెప్పింది. అందుకు దేవుడు సర్పముతో, నీవు శపించబడ్డావు, నీ కడుపుతో ప్రాకుతూ మన్ను తింటావు. నీవును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. స్త్రీ సంతానము నిన్ను కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పాడు. ఆ స్త్రీతో దేవుడన్నాడు, నీ ప్రసవ వేదన నేను తప్పక అధికము చేస్తాను. నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు. ఆ మనిషితో దేవుడు అన్నాడు, నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించిన తినవద్దన్న చెట్టు ఫలాన్ని తిన్నావు గనుక నీకోసం భూమి శాపానికి గురి అయింది. నీవు బ్రతికే కాలమంతా కష్టించి దాని ఫలము తింటావు. నీ ముఖాన చెమటోర్చి నీకు ఆహారము దొరుకుతుంది. నిన్ను నేల నుంచి తీయడం జరిగింది గనుక నీవు నేలకు మళ్ళీ చేరే వరకు ఇలాగే ఉంటుంది. నీవు మట్టివి, మట్టికి తిరిగి పోతావు. ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాడు, ఎందుకంటే ప్రాణం ఉన్న మానవ జాతి అంతటికి ఆమె తల్లి. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, ఇదిగో ఈ మానవుడు మేలు కీడులు తెలుసుకోవడంలో మనవంటి వాడయ్యాడు. ఇప్పుడతడు తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలాన్ని తీసుకుని తిని శాశ్వతంగా బ్రతకకూడదు. అందుచేత దేవుడు అతన్ని ఏదెను తోట నుంచి పంపివేశాడు. వృక్షఫలాలను తినకుండా ఉండడానికి జీవవృక్షం దగ్గరికి వెళ్ళే మార్గానికి కావలిగా ఉండడానికి శక్తివంతమైన దేవదూతలను ఉంచాడు. ఆదికాండం 3వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్.